ఆస్ట్రేలియా క్రికెటర్లకు బంపర్ ఆఫర్. తమ ఫ్రాంచైజీ కాడితే 58 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేసింది ఐపీఎల్ కి చెందిన ఓ ఫ్రాంచైజీ టీమ్. పాట్ కమిన్సన్, ట్రావిస్ హెడ్ కు ఈ ఆఫర్ ని ప్రకటించారు. ఆస్ట్రేలియా టీం నుంచి బయటకొస్తేనే ఈ భారీ ధర అని కూడా చెప్తున్నారు. క్రికెట్ వర్గాల్లో ఈ న్యూస్ అయితే చెక్కలు కొడుతోందని కూడా చెప్పుకోవచ్చు. క్రికెట్ ప్రస్తుత ప్రపంచంలో ఓ ఖరీదైన ఆట. ప్రతి యువకుడి కోరిక దేశం తరపున క్రికెట్ ఆడాలని. ఇలా రాను క్రికెట్ ఓ బిజినెస్ గా మారింది. అందుకే ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీలు ముందుకొచ్చాయి. దీంతో క్రికెటర్లపై కాసులు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగానే క్రికెట్ వర్గాల్లో ఓ వార్త కూడా చక్కలు కొడుతూ ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్ తో పాటు ఆ జట్టు డేంజరస్ బ్యాటర్ కు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ మొత్తం ఆఫర్ చేసిందని, అందుకోసం ఓ షరతు విధించినట్లు కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. ఇందుకే ఆటగాళ్లెవరు, ఆఫర్ ఏంటో ఓ లుక్కేద్దాం. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు సారథి పాట్ కమిన్సన్, అలాగే ఓపెనర్ ట్రావిస్ హెడ్ కు ఐపీఎల్ కు చెందిన ఓ ఫ్రాంచైజీ ఏకంగా 58 కోట్లు ఇచ్చేందుకు ఆఫర్ చేసింది. అయితే ఆ మొత్తం అందుకోవాలంటే ముందు ఆస్ట్రేలియా క్రికెట్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. కేవలం ఐపీఎల్లో మాత్రమే కాకుండా తమ ఫ్రాంచైజీకి చెందిన జట్ల తరపున ఇతర T20 లీగుల్లోనూ ఆడాల్సి ఉంటుందట. జాతీయ జట్టు తరపున ఆడకుండా ఫ్రాంచైజీకి వస్తున్నందుకే ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏడాది పొడవునా లీగులు ఉండడంతో ఫ్రాంచైజీకి ఆ ధర బాగానే వర్కౌట్ అవుతుందనేది క్రికెట్ వర్గాల అంచనా. అయితే వారిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా రాష్ట్రాల క్రికెట్ సంఘాలు, ప్లేయర్ల యూనియన్లోనూ కూడా చర్చించాల్సి ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇక ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్ కమిన్సన్ ను ఏడాదికి 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ప్రస్తుతం అతడే SRH కెప్టెన్ అనే సంగతి కూడా తెలిసిందే. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఏడాదికి కాంట్రాక్ట్ రూపంలో 8.74 కోట్లు వస్తాయి. ప్రస్తుతం అతడు టెస్ట్, వన్డేలకు సారథిగా ఉన్నాడు. తమ జాతీయ బోర్డు నుంచి అన్ని కలుపుకొని 17.50 కోట్ల వరకు వస్తాయి. ఇతర ఫ్రాంచైజీల్లోనూ ఆడినప్పటికీ ఇంత మొత్తం రాదు. ఐపీఎల్తో వచ్చే ఆదాయం కలిపి సుమారు 35 నుంచి 40 కోట్ల వరకు అందుతాయి. ఇక ట్రావిస్ హెడ్ విషయంలో ఈ మొత్తం కాస్త తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే SRH అతడిని 14 కోట్లకు రిటైన్ చేసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి 8.70 కోట్లు వస్తాయి. ఇతర లీగుల్లోనూ ఆడినప్పటికీ ఈ మాత్రం మొత్తం రాదు. ఏడాదికి ట్రావిస్ హెడ్ సుమారుగా 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఇస్తామన్న 58 కోట్ల ఆఫర్ కమిన్స్ తో పోలిస్తే హెడ్కే ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. మరి ఈ ఆఫర్ పై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.